హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ విత్ ప్రసన్ సార్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను అందించేటువంటి లేటెస్ట్ అప్డేట్ని మీరు అప్పటికప్పుడు పొందగలరు. ఫ్రెండ్స్, యు ఆర్ వాచింగ్ లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ విత్ ప్రసన్ సార్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గ్రామ వార్డ్ సచివాలయంలో కంప్యూటర్స్ కేటగిరీ 1 కంప్యూటర్ సిలబస్ ఉంది. దాంట్లో రాబోయే ఎగ్జామ్స్కి 5 మార్క్స్ కంప్యూటర్ సిలబస్ నుంచి ఎగ్జామ్కి ఎంసీక్యూ రూపంలో వస్తుంది. కాబట్టి మరి ఆ ఎగ్జామ్లో మనం 5 మార్క్స్కి 5 మార్క్స్ గెయిన్ చేయాలి. అత్యున్నత మార్క్ మనం సాధించి జాబ్ సంపాదించడానికి ఏ మార్గాలు ఉన్నాయి వాటన్నిటి చెప్పడం జరిగింది. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు క్లాస్ నేను చెప్పాలి, ఓకే, పార్ట్ ఏ మొత్తం సిలబస్ కంప్లీట్ చేస్తానని చెప్పాను. అదేవిధంగా ఈరోజు కంప్యూటర్ క్లాస్ కూడా కంప్యూటర్ కూడా సిలబస్ మంది ఉంది. కాబట్టి మరి ఈ కంప్యూటర్ సిలబస్ కూడా నేను కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే కంప్యూటర్ సిలబస్ ఏదైతే ఉంటుందో సో మన సార్ ఇక్కడ మీకు చాలా చక్కగా దాదాపు టీచింగ్ ఫీల్డ్లో 10 సంవత్సరాలు సుదీర్ఘ ఎక్స్పీరియన్స్ ఉంటూ ఈరోజు తను ఒక హై స్కూల్లో టీచర్గా కంప్యూటర్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎంతోమంది విద్యార్థులు కూడా కంప్యూటర్ నేర్పిస్తూ మంచి పేరున్నటువంటి మంచి మనసున్న వ్యక్తి కూడా. ఓకే, సో ఆయన మన లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ ఛానల్కి కొంచెం సపోర్ట్, అంటే మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వారికి 5 మార్క్స్ కంప్యూటర్ ఉంటుంది, సపోర్ట్గా ఉందాం, మన క్లాస్ కంప్లీట్ చేద్దాం అనేసి మన ఛానల్కి రావడం జరిగింది. సో మీరందరూ ఆయన క్లాస్ చూసి ఆస్వాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన నేను ఆహ్వానిస్తున్నాను. రండి సార్. హాయ్ గైస్. సో ఈయనే యశ్వంత్ సార్ అంటారు. సో ఆయన గురించి ఆల్రెడీ చెప్పాను. 10 years ఎక్స్పీరియన్స్ ప్లస్ సుదీర్ఘ అంటే 10 సంవత్సరాలు సుదీర్ఘ ఎక్స్పీరియన్స్ అది. కాబట్టి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాబోయే ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్ వస్తుందో దాన్ని ఎలా మనం రాయాలనేది కూడా చిన్న ట్రిక్స్ అందిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. మరి మీరు అందరూ ఆయన క్లాస్ వింటారు. థ్యాంక్ యూ. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు. సో ఈరోజు వరకు మనం ఏంటంటే కంప్యూటర్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే, ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుంటారు. కాకపోతే ఏంటి అంటే మనకి ఎలా ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి, దాన్ని ఎలా మనం అటెంప్ట్ చేయాలి. చాలా వరకు అందరూ నేర్చేది ఏంటి అంటే ఎంఎస్ ఆఫీసు, కంప్యూటర్లో మౌస్ ఉందా లేదా, కీబోర్డ్ ఉందా లేదా, మనకి ఏదైనా ప్రోగ్రామ్ ఆన్ చేయడం వచ్చిందా లేదా, దాన్ని మనం కంప్లీట్ చేయగలిగామా లేదా, వర్క్ అనేది కంప్లీట్ అయిందా లేదా, అలాంటివే చూస్తాం. కాకపోతే మనకి ఎగ్జామ్ ఆఫ్ వ్యూలో అవేవి రావండి. మనకు వచ్చేది ఏంటి అంటే మనకి ఏదైతే సిలబస్ ఇచ్చాడో ఆ సిలబస్కి అనుగుణంగా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. అయితే జనరల్గా సిలబస్ ఏంటి అంటే కంప్యూటర్ అనేది ఏ విధంగా మోడిఫికేషన్ చెందుతూ వచ్చింది, అసలు కంప్యూటర్ని ఎప్పుడు కనుక్కున్నారు అంటే ఆవిష్కరణ అంటాం, ఇన్వెంట్ చేసేది, అది ఎప్పుడు ఆవిష్కరించబడింది, దాని తర్వాత దాన్ని ఎన్ని విధాలుగా మోడిఫికేషన్స్ చేశారు, దాన్ని జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ అని కూడా అంటారు. జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్. అయితే ఈ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ తర్వాత మనకి కంప్యూటర్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ అనేవి ఏంటి, దాన్ని ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి, ఇవన్నీ మనం వింటాం. అసలు ప్రాసెస్ అంటే ఏంటి, ఓకే, అసలు మెమొరీ అంటుంటాం. మెమొరీ ఎలా ఉందో ఏంటో చూద్దామని చెప్తుంటారు. కాకపోతే అసలు ఆ మెమొరీ అంటే ఏంటి, దాన్ని ఎలా కొలుస్తారు, దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయగలుగుతాము. దాంతోపాటు ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కరు యూజ్ చేసేది ఏంటి అంటే ఇంటర్నెట్. అసలు ఆ ఇంటర్నెట్ అంటే ఏంటి, అది ఎలా కనెక్ట్ అవుతుంది, దాని సిగ్నల్స్ ఎలా వస్తాయి, దాన్ని మనం ఎలా మాడిఫై చేసుకోవాలి, దాన్ని ఎలా మనం యూజ్ చేయాలి. దీంతో పాటుగా చాలా మంది నీ మెయిల్కి మెసేజ్ పెట్టేశాను, నీ మెయిల్ నుంచి చెక్ చేసుకోండి అని చెప్తుంటాం. అసలు ఆ మెయిల్ అంటే ఏంటి, ఈమెయిల్ అంటే ఏంటి. ఈమెయిల్ అంటే జనరల్గా జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ అండి. ఎలక్ట్రానిక్ మెయిల్ అంటే ఇది పవర్ ఉంటేనే పనిచేస్తుంది అనమాట. సో ఆ ఈమెయిల్ కోసం, దాంతోపాటు ఇప్పుడు మనం రీసెంట్గా చాలా వరకు డిజిటల్ ఇండియా అనేసి మనకు కంప్లీట్గా మొత్తం డిజిటలైజ్ చేస్తున్నాం. మన భారతదేశం మొత్తాన్ని డిజిటలైజ్ చేయాలి అనే ఒపీనియన్తో అన్నీ కూడా నెట్ ద్వారానే వర్క్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. అలాంటి వర్క్స్ అనేవి ఇంకా జరుగుతాయి. దీంతో పాటుగా సూపర్ కంప్యూటర్స్ అని, సెల్ ఫోన్స్ అని, అంటే మనకి కంప్యూటర్ కనుక్కునే నుంచి ఈరోజు సెల్ ఫోన్లో కంప్యూటర్ చేసే పని వరకు కూడా ఏంటేంటి జరిగాయో అన్నిటి కోసం కూడా మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం అనమాట. ఫస్ట్ ఇప్పుడు ఏంటి అంటే కంప్యూటర్ అంటే ఏంటి, ఈ కంప్యూటర్ని ఎవరు కనుక్కున్నారు, ఎప్పుడు కనుక్కున్నారు,
దీని యొక్క జనరేషన్స్ ఏంటి అనేది జస్ట్ మనం తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ కంప్యూటర్ని ఎవరు కనుక్కున్నారు అంటే కంప్యూటర్ని మొట్టమొదటిసారిగా 1822లో చార్లెస్ బబేజ్ కనుక్కోవడం జరిగింది. అసలు ఈ చార్లెస్ బబేజ్ అంటే ఎవరు? ఈ చార్లెస్ బబేజ్ అనే వ్యక్తి ఏంటి అంటే హీఈస్ ఏ వన్ ఆఫ్ ది మ్యాథమెటిషియన్. అయితే సార్ ఈ మ్యాథమెటిషియన్ కంప్యూటర్ని ఎందుకు కనుక్కున్నారు? ఈ డౌట్ అనేది రావాలి కదా. సో ఈ మ్యాథమెటిషియన్ ఎందుకు కంప్యూటర్ని కనుక్కున్నారు అంటే ఈ మ్యాథమెటిషియన్ అని ఈయన ఏంటి అంటే లండన్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఈయన ఏం చేశారు అంటే యాజ్ ఏ మ్యాథమెటిషియన్ మ్యాథమెటికల్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ మ్యాథమెటికల్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ ఏం చేశారంటే ఆయన వర్కింగ్ మోడ్లో ఒక కంప్యూటర్ని కనుక్కోవాలి అనే దీనికి ఏదైనా ఒక మెషిన్ని కనుక్కుందాం అని చెప్పేసి ఆయన స్టార్టింగ్ నుంచి అనుకున్నారు. అయితే ఫస్ట్ వీళ్ళు ఏంటి కనుక్కున్నారు అంటే మ్యాథమెటిక్స్ ఈజీగా మనం చేయడానికి ఫస్ట్ మిషన్ని కనుక్కోవడం జరిగింది. ఈ ఫస్ట్ మిషన్ని కనుక్కోక ముందు మనకి 2 మిషన్స్ అనేవి కనుక్కున్నారు. ఎనలాటికల్ అండ్ డిఫరెన్షియల్ ఇంజన్. ఈ రెండింటిని కనుక్కున్నారు. అయితే ఈ రెండింటిని కనుక్కునే తర్వాత ఈ ఫస్ట్ మిషన్ ని కనుక్కోవడం జరిగింది. ఈ రెండింటిని మోడిఫై చేస్తూ ఈ రెండింటిని కలిపి ఒక మిషన్ ని కనుక్కోవడం జరిగింది. దాన్నే ఫస్ట్ మిషన్ అంటాం. అసలు కంప్యూటర్ అంటే ఏంటి? చాలా మంది చెప్తారు కంప్యూటర్ వచ్చా రాదా, కంప్యూటర్ నేర్చుకున్నావా, కంప్యూటర్ ఇచ్చేసావా. అసలు కంప్యూటర్ అంటే ఏంటి? కంప్యూటర్ ఈజ్ an ఎలక్ట్రానిక్ మిషన్ అంటే ఇది ఒక ఎలక్ట్రానిక్ సాధనం. అయితే ఈ ఎలక్ట్రానిక్ సాధనాన్ని మనం ఈ కంప్యూటర్ని ఏం చేస్తామంటే కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ లేదా మిషన్ అని కూడా అంటారు. డివైస్ అన్నా మిషన్ అన్నా ఒకటే. కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. ఇది ఏం చేస్తుంది అసలు? విచ్ కెన్ డూ ఫాస్ట్ అండ్ accurate calculations and many other tasks. సో ఇక్కడ మనం మెయిన్ గా అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఫాస్ట్, యాక్యురేట్ క్యాలిక్యులేషన్స్ అండ్ అదర్ టాస్క్స్. అసలు ఫాస్ట్ అంటే ఏంటి? అసలు కంప్యూటర్ని ఎందుకు మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాము అంటే మనం చేసే పని మనకంటే చాలా ఫాస్ట్గా ఈ కంప్యూటర్ అనేది చేయగలదండి. మనం చేసే పని మనకంటే చాలా ఫాస్ట్గా కంప్యూటర్ అనేది చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి ఒక 10 అంతస్తుల మేడకి నువ్వు ఎక్కి దిగు అని చెప్పామనుకోండి. అలా చెప్పేటప్పుడు ఏమవుద్ది అంటే ఒకసారి ఏదో సార్ చెప్పారు కదా అనేసి ఎక్కి దిగుతాడు. బట్ రెండోసారి వచ్చేటప్పుడు ఖచ్చితంగా అలసిపోతాడు. అలాంటి అలసత్వము ఏది లేకుండా కంప్యూటర్ అనేది చాలా ఫాస్ట్గా వర్క్ అనేది చేస్తుందండి. అండ్ నెక్స్ట్ యాక్యురేట్. మనం ఏదైనా క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఎక్కడో దగ్గర మిస్టేక్ చేయడం కానీ ఏం కానీ చేయొచ్చు. బట్ కంప్యూటర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాలిక్యులేషన్స్ని మిస్టేక్ చేయదు. మనం ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఇస్తే. ఒకవేళ ఇన్ఫర్మేషన్ అనేది మనం రాంగ్గా ఇచ్చామనుకోండి, ఆ రాంగ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తారు. దాన్నే యాక్యురేట్ అంటాం. దీన్నే తెలుగులో ఖచ్చితత్వము అంటామండి. ఖచ్చితత్వం. ఓకే, అవి క్యాలిక్యులేషన్స్ అంటే చెప్పాను కదా, లాగరిథమ్ ఆపరేషన్స్ కూడా ఉంటాయి ఇందులో. ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఓకే, అండ్ డివిజన్ అండ్ మల్టిప్లికేషన్, దీంతో పాటుగా లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈజ్ ఈక్వల్ టు, ఈ ఆపరేషన్స్ అన్ని కూడా కంప్యూటర్ అనేది ఈజీగా చేయగలుగుతుంది. దీన్నే లాజికల్ ఆపరేషన్స్ అని కూడా అంటాం. అండ్ మెనీ అదర్ టాస్క్స్. అదే కాకుండా మనం ఏ పని చెప్పినా చేయగలదు. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ కంప్యూటర్లో మనకి ఏంటి అంటే మెయిన్గా అసలు కంప్యూటర్ అంటే ఒక ఎలక్ట్రానిక్ సాధనమైన ఇంకే విధంగా అయినా చెప్పొచ్చు అంటే
సాధారణంగా కంప్యూటర్లో కొన్ని పార్ట్స్ ఉంటాయండి. మెయిన్గా ఎన్ని ఉంటాయంటే 4 పార్ట్స్ ఉంటాయి. కంప్యూటర్ హ్యావ్ మెయిన్లీ 4 పార్ట్స్. ఆ పార్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ CPU, మోనిటర్, కీబోర్డ్, మౌస్. అసలు CPU అంటే ఏంటి, మోనిటర్ అంటే ఏంటి, కీబోర్డ్ అంటే ఏంటి, మౌస్ అంటే ఏంటి? అయితే జనరల్గా కంప్యూటర్ అంటే ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్పుకున్నాం. అలా కాకుండా ఈ 4 పార్ట్స్ ఒక దగ్గర చూసాం అనుకోండి, దాన్ని మనం కంప్యూటర్ అని చెప్పొచ్చు. అలా కాకుండా CPU ఒక ప్లేస్లో ఉండి, మోనిటర్ ఒక ప్లేస్లో ఉండి, కీబోర్డ్ ఒక దగ్గర, మౌస్ ఒక దగ్గర ఉందనుకోండి, దాన్ని ఏమైనా మనం కంప్యూటర్ అని చెప్పగలమా? అది ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పలేము. సో మనం ఏంటి అంటే ఈ 4 కూడా ఒక దగ్గర ఉంటే దాన్ని మనం కంప్యూటర్ అని చెప్తాం. అసలు CPU అంటే ఏంటి? CPU అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. అసలు ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే ఏంటి? ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే తెలుసుకోవాలి అంటే ఈ కంప్యూటర్లో మనకి ఇంకో 2 విధాలైన ఇవి తెలుసుకోవాలి. అవి ఏంటి అంటే అసలు కంప్యూటర్ అంటే ఇంకేంటి చెప్తాం, ఈ 4 ఒక దగ్గర ఉంటే కంప్యూటర్ అని చెప్పుకున్నాం. లేదా కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ క్యాన్ డూ ఫాస్ట్ అండ్ యాక్యురేట్ క్యాలిక్యులేషన్స్, ఎలక్ట్రానిక్ డివైస్ అని కూడా చెప్పుకున్నాం. ఇవే కాకుండా ఇంకా ఏంటి చెప్పొచ్చు అంటే కంప్యూటర్ అనేది డేటాని ఇన్పుట్ ద్వారా తీసుకొని ప్రాసెస్ చేసి అవుట్పుట్ని అందిస్తే, కంప్యూటర్ అనేది డేటాని ఇన్పుట్ ద్వారా తీసుకొని ప్రాసెస్ చేసి అవుట్పుట్ని అందిస్తే దాన్ని కంప్యూటర్ అంటాం. అయితే అసలు ఇన్పుట్ అంటే ఏంటి, ప్రాసెస్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి, ఇవి తెలియాలి. అసలు ఇన్పుట్ అంటే ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్, that we put into the computer. The data and instructions that we put into the computer. Data ఉన్ని ఇన్స్ట్రక్షన్స్ ని కంప్యూటర్ లోకి పంపించగలిగితే దాన్ని ఇన్పుట్ అని, ఆ కంప్యూటర్ కి అందించడానికి ఉపయోగించే డివైస్ ఏవైతే ఉన్నాయో, ఇంకా ఉన్నాయి, ఇవే కాదు ఇంకా ఉన్నాయి, సో ఇవి తెలుసుకుందాం. ఆ డివైస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇన్పుట్ డివైస్ అని అంటాం. అవుట్పుట్ అంటే ఏంటి, ఈ కంప్యూటర్ కి ఇన్పుట్ ద్వారా పంపించిన డేటాని మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ద రిజల్ట్ ఆఫ్ ద ప్రాసెస్, ద రిజల్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఈజ్ కాల్డ్ అవుట్పుట్. ద రిజల్ట్ ఆఫ్ ద ప్రాసెస్, కంప్యూటర్ ద్వారా ఇన్పుట్ ద్వారా వెళ్ళే ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రాసెస్ జరిగి అవుట్పుట్ ని అందిస్తాయి. అవుట్పుట్ అంటే ఏదైతే ప్రాసెస్ జరిగిన తర్వాత వస్తుందో దాన్ని అవుట్పుట్ అంటాం. ఏదైతే ప్రాసెస్ జరగక ముందు కంప్యూటర్ లోకి వెళ్తుందో దాన్ని ఇన్పుట్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని డివైస్ ఉన్నాయి మనకి. ఏంటి, CPU, మోనిటర్, కీబోర్డ్, మౌస్. ఇవే కాకుండా ఇవి మెయిన్ గా 4 పార్ట్స్ కంప్యూటర్ కి అవసరమైనవి. ఇది ఉంటే కంప్యూటర్ అనేది వర్కింగ్ లో ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా ఏమున్నాయి, ఇవి కాకుండా మనకి ఏమున్నాయంటే ప్రింటర్, స్పీకర్స్, ఓకే, అండ్ నెక్స్ట్ స్కానర్ ఆర్ డిజిటల్ కెమెరా. డిజిటల్ కెమెరా, స్కానర్ లేదా డిజిటల్ కెమెరా. అండ్ నెక్స్ట్ OMR, ఓకే, అండ్ మైక్రోఫోన్. ఇంకా చూసుకుంటే ఇంకా చాలానే ఉన్నాయండి. సో ఇంకా ఉన్నాయి కాబట్టి దానికోసం మనం తెలుసుకున్నాం. ప్రజెంట్ ఇవైతే మెయిన్. ఓకే, ఈ 4 మెయిన్. దాని తర్వాత మనం జనరల్గా తెలుసుకోవాల్సినవి ఇవి. అయితే మోనిటర్ అంటే ఏంటి, దీంతో వర్క్ ఏంటి? అసలు ఈ మోనిటర్ అనేది ఏంటి అంటే మనకి డిస్ప్లే ఏదైతే చూపిస్తున్నదో దాన్ని మోనిటర్ అంటామండి. డిస్ప్లే ఏదైతే చూపిస్తున్నదో దాన్ని మోనిటర్. ఈ రిజల్ట్ అనేది మనం కంప్యూటర్లో చేసిన ప్రతి ఒక్కటి కూడా ఏదైతే మనం మోనిటర్ డిస్ప్లే పైన చూస్తున్నామో దాన్ని మోనిటర్ అంటాం. కీబోర్డ్ అంటే ఏంటి, మౌస్ అంటే ఏంటి? ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ని
ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ కూడా మనం కంప్యూటర్కి అందించడానికి టెక్స్ట్ రూపంలో అందించడానికి ఉపయోగించేదే కీబోర్డ్. అండ్ మౌస్ అంటే ఏంటి? మౌస్ అంటే ఏంటంటే మనం ఒక ఆర్డర్ రైట్ క్లిక్ చెయ్యి లెఫ్ట్ క్లిక్ చెయ్యి అని చెప్తాం కదా, అలాంటి ఆర్డర్ రూపంలో మనం ఏదైతే పంపిస్తున్నామో ఇన్స్ట్రక్షన్స్ ని దాన్ని మౌస్ అంటాం. అండ్ నెక్స్ట్ ప్రింటర్. ఈ కంప్యూటర్ లో ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో ఆ మొత్తం డేటా కూడా పేపర్ రూపంలో మనకి బయటికి తీసుకోవడానికి ఉపయోగించేదే ప్రింటర్. అండ్ నెక్స్ట్ స్పీకర్స్. కంప్యూటర్ లో ఉండే ఏదైతే ఆడియో సంబంధిత ఫైల్స్ ఉంటాయో దాన్ని మనం వినడానికి ఉపయోగించేవి స్పీకర్స్. ఆడియో సంబంధిత ఫైల్స్ ని మనం వినడానికి ఉపయోగించేవే స్పీకర్స్. అండ్ నెక్స్ట్ స్కానర్ లేదా డిజిటల్ కెమెరా. అదేంటి సార్ స్కానర్ డిజిటల్ కెమెరా వేరు కదా, రెండు ఒకేసారి రాశారు అంటే స్కానర్ కానీ డిజిటల్ కెమెరా కానీ రెండు చేసేది ఇంచుమించుగా ఒకే పని. మన దగ్గర ఏదైతే డేటా ఉంటుందో దాన్ని ఫోటో రూపంలో కంప్యూటర్కి అందిస్తుంది అనమాట. సో డిజిటల్ కెమెరా కూడా ఫోటో రూపంలో డేటాని కంప్యూటర్కి అందిస్తుంది. స్కానర్ కూడా ఏదైతే స్కాన్ చేస్తూ ఉన్నామో దాన్ని కూడా ఫోటో రూపంలో కంప్యూటర్కి అందిస్తుంది. అండ్ నెక్స్ట్ ఓఎంఆర్ రీడర్ అంటే తెలుసు కదా, మనకి ఇక్కడ బార్కోడ్ రీడర్ అని కూడా అంటుంటాం. ఈ బార్కోడ్ రీడర్ అనేది ఏం చేస్తాము అంటే మనకి జనరల్గా బార్కోడ్ దేనిపైన ఇదిగోండి చూపిస్తాం. ఇదిగోండి ఇది ఉంది కదా, ఈ బార్కోడ్ ఏదైతే ఉందో ఈ బార్కోడ్ని రీడ్ చేయడానికి ఒక లైట్ అనేది యూజ్ చేస్తారు. మనకి ఇంచుమించుగా సూపర్ మార్కెట్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి లైట్స్ అనేవి యూజ్ చేసేటప్పుడు వాటిని ఓఎంఆర్ రీడర్స్ లేదా బార్కోడ్ రీడర్స్ అంటాం. ఆ బార్కోడ్ రీడర్స్ అనేవి ఏం చేస్తాయంటే ఇందులో ఉండే డేటాని రీడ్ చేసి ఆ డేటాను మన కంప్యూటర్లో స్టోర్ చేస్తాయి. అండ్ మైక్రోఫోన్. సో ఈ మైక్రోఫోన్ అనేది ఏంటి అంటే ఆడియో సంబంధిత ఫైల్స్ని కంప్యూటర్లోకి అందించడానికి యూజ్ అయ్యేది మైక్రోఫోన్. అదే ఆడియో సంబంధిత ఫైల్స్ని మనం వినాలి అనుకోండి, సో మనకి యూజ్ అయ్యేది స్పీకర్స్. అయితే ఇందులో అసలు ఇన్పుట్ డివైస్ ఏవి, అవుట్పుట్ డివైస్ ఏవి? సో ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఇక్కడ మన ఇన్పుట్ డివైస్ అవుట్పుట్ డివైస్ అనేది ఏ విధంగా తెలుసుకుంటాము అంటే ఏదైతే మనకి యూజ్ అవుతుందో అది అవుట్పుట్ అండి, ఏదైతే కంప్యూటర్కి యూజ్ అవుతుందో అది ఇన్పుట్ అండి. ఇది సింపుల్ ట్రిక్ అండి. ఇది ఒక్కటి తెలుసుకుంటే మనకి ఈ ఇన్పుట్ అవుట్పుట్ పైన చాలా క్లారిటీ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిపియు అనేది ఇన్పుట్టా అవుట్పుట్టా? ఈ సిపియు అనేది ఎప్పుడూ కూడా ఇన్పుట్ కాదు అవుట్పుట్ కాదు, ఓన్లీ ప్రాసెసర్ మాత్రమే, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం అందుకే. సో ఇది ఈ అవుట్పుట్ డివైస్ కి ఇన్పుట్ డివైస్ కి మధ్యలో వారధిగా మాత్రమే పనిచేస్తుంది. సో ఇది ఏంటి అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. అండ్ నెక్స్ట్ మానిటర్ అనేది ఇన్పుట్ అవుట్పుట్టా? ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం? సో మానిటర్ వల్ల కంప్యూటర్ పనిచేస్తుందా పనిచేయదా? సో మానిటర్ ఉన్నా లేకపోయినా కంప్యూటర్ అనేది పనిచేస్తుందండి. సార్ మరి ఎందుకు సార్ మానిటర్ అంటే కంప్యూటర్ ఏ విధంగా పనిచేస్తుంది, అందులో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి మాత్రమే మానిటర్. సో ఈ మానిటర్ మనకి డిస్ప్లే చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది కాబట్టి ఇది అవుట్పుట్ అండి. మనకి ఏవైతే యూజ్ అవుతాయో అది అవుట్పుట్, కంప్యూటర్కి ఏవైతే యూజ్ అవుతాయో ఇన్పుట్ అని చెప్పాను కదా, సో ఇది అవుట్పుట్. అండ్ నెక్స్ట్ కీబోర్డ్ అనేది ఇన్పుట్ అవుట్పుట్ ఎలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం? కీబోర్డ్ ద్వారా డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ని మనము కంప్యూటర్కి అందిస్తామండి. ఈ కంప్యూటర్లో కీబోర్డ్లో ఏవైతే టైప్ చేసామో అది చూడడానికి మనకి మానిటర్ ఉంది. సో మనం చూడడానికి మానిటర్ ఉంది, సో ఇది దేనికి యూజ్ అవుతుంది? కంప్యూటర్కి యూజ్ అవుతుంది. సో ఇది ఇన్పుట్ అండి. అండ్ మౌస్ తో వర్క్ ఏంటని చెప్పాను, రైట్ క్లిక్ చెయ్యి లెఫ్ట్ క్లిక్ చెయ్యి అటు వెళ్ళు ఇటు వెళ్ళు అనే మూవ్ చేయడానికి మాత్రమే మౌస్ని యూజ్ చేస్తాం. సో అలా యూజ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా ఇన్స్ట్రక్షన్స్ని కంప్యూటర్కి అందిస్తుంది. అక్కడ ఏదైతే వర్క్ జరుగుతుందో ఆ వర్క్ అనేది మనం మానిటర్లో చూడొచ్చు. సో అందుకు ఇది కూడా ఇన్పుట్టేనండి, కంప్యూటర్కి మాత్రమే యూజ్ అవుతుంది. ఆ జరిగిన ప్రతి పని మనం మానిటర్లో లేదా డిస్ప్లేలో మనం చూస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ ప్రింటర్. ఈ ప్రింటర్ ఏంటి? ప్రింటర్ లేకపోతే కంప్యూటర్ వర్క్ చేయదా? చేస్తుంది. మరి అలాంటప్పుడు ప్రింటర్ తాలూకు యూజ్ ఏంటి? ఈ ప్రింటర్ తాలూకు యూజ్ ఏంటి అంటే మనం కంప్యూటర్లో చేసిన ప్రతి ఒక్క పని కూడా పేపర్ రూపంలో బయటికి కావాలి అంటే మనం ఈ ప్రింటర్ని యూజ్ చేయవలసి ఉంటుంది. సో ఈ ప్రింటర్ వల్ల మనకే యూజ్.
సో అప్పుడు ఇది ఏమవుతుంది, ఆటోమేటిక్ గా అవుట్పుట్ డివైస్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ స్పీకర్స్. సార్ ఈ స్పీకర్స్ లేకపోతే కంప్యూటర్ పనిచేయదా? స్పీకర్స్ లేకపోయినా కంప్యూటర్ పనిచేస్తుంది. మరి ఎందుకు స్పీకర్స్ యూజ్ చేస్తున్నాం? ఈ స్పీకర్స్ అనేవి ఏంటి అంటే కంప్యూటర్ లో ఏదైతే ఆడియో సంబంధిత ఫైల్స్ ఉంటాయో ఆ ఆడియో సంబంధిత ఫైల్స్ అన్ని కూడా మనం వినడానికి, మనం మాత్రమే వింటాం, కంప్యూటర్ విందండి, మనం మాత్రమే వినడానికి యూజ్ చేసేవి స్పీకర్స్. సో మనకి యూజ్ అయితే ఏమది, ఆటోమేటిక్ గా అవుట్పుట్ అండి. మనకి యూజ్ అయ్యేది అవుట్పుట్, కంప్యూటర్కి యూజ్ అయ్యేది ఇన్పుట్. అండ్ నెక్స్ట్ స్కానర్ లేదా డిజిటల్ కెమెరా అని చెప్పాను. ఈ స్కానర్ లేదా డిజిటల్ కెమెరా తల వర్క్ ఏంటని చెప్పాను. ఇది ఏంటి అంటే మన దగ్గర ఉండే డేటాని ఫోటో రూపంలో కంప్యూటర్కి అందించడానికి మాత్రమే యూజ్ అవుతుంది. సో అక్కడ నుంచి మనకి ఏమవుతుంది, కంప్యూటర్లో డిస్ప్లేలో చూడొచ్చు, మనం ప్రింటర్లో చూడొచ్చు మనకు కావాలి అంటే. సో ఇది దేనికి, కంప్యూటర్కి మాత్రమే యూజ్ అవుతుంది కాబట్టి ఇన్పుట్ డివైస్ అండి. అండ్ నెక్స్ట్ ఓఎంఆర్ బార్కోడ్ రీడర్ అని చెప్పాను. ఈ ఓఎంఆర్ రీడర్ లైట్ మనం వేయగానే ఏమవుతుంది, అందులో ఉండే డేటా అంతా కూడా కంప్యూటర్లో ఫీడ్ అవుతుంది. ఆ ఫీడ్ అయిన డేటాను మనం చూడడానికి మళ్ళీ మనకి మానిటర్ యూజ్ అవుతుంది. సో ఇది కూడా కంప్యూటర్కే యూజ్ అవుతుంది కాబట్టి ఇన్పుట్ డివైస్. అండ్ మైక్రోఫోన్ అనేది ఎందుకు అంటే ఆ మైక్రోఫోన్ అనేది మనం మాట్లాడే మాటలు కానీ పాడే పాటలు కానీ కంప్యూటర్లో స్టోర్ చేసుకోవడానికి. అవి మళ్ళీ వినాలి అంటే మనకి మళ్ళీ స్పీకర్స్ ఉన్నాయి. సో ఈ మైక్రోఫోన్ అనేది ఎందుకు అంటే మనం మాట్లాడే మాటలు కానీ పాటలు కానీ కంప్యూటర్లో స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇది కూడా కంప్యూటర్కే యూజ్. సో దిస్ ఈజ్ ఆల్సో ఇన్పుట్ డివైస్. ఇది అండి మనకి ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్ జనరల్గా తెలుసుకోవాల్సిన టాపిక్. అయితే మన కంప్యూటర్లో 4 పార్ట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. మెయిన్గా సిపియు, మానిటర్, కీబోర్డ్, మౌస్ అండ్ ప్రింటరు, స్పీకర్స్, స్కానరు, ఓఎంఆర్, మైక్రోఫోను, డిజిటల్ కెమెరా, ఇవన్నీ కూడా సమ్ అదర్ యాక్సెస్ పార్ట్స్. ఇంకా కూడా ఉన్నాయి, తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు, బట్ మనకి ఇక్కడ వరకు మాత్రమే మన సిలబస్ ప్రకారం అవసరం. ఓకే, అయితే ఇందులో ఇన్పుట్ అంటే ఏంటి, ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ని కంప్యూటర్కి అందించేది ఇన్పుట్ అని చెప్పుకున్నాం. ప్రాసెస్ అంటే ఏంటి, ఇన్పుట్ ద్వారా ఏదైతే డేటా ఇస్తున్నామో దాన్ని ప్రాసెస్ చేయడానికి ఉపయోగించేది ప్రాసెసర్. అండ్ నెక్స్ట్ అవుట్పుట్ అంటే ఏంటి, ద రిజల్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ద రిజల్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఈస్ అవుట్పుట్ అని చెప్పుకున్నాం. ఈ పార్ట్స్ లో ఇన్పుట్ ఏదో అవుట్పుట్ ఏదో చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ వరకు మనకి జనరల్ టాపిక్ అండి, ఇంట్రడక్షన్ పార్ట్. ఓకే.